ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే మ్యూజిక్ అయితే ప్లే చేసేయాలని ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడే ఒక పోస్ట్ అయితే పెట్టాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అయితే మీరైతే మ్యూజిక్తో మొత్తం అయితే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డిజైన్ చూసుకోండి ఫ్రెండ్స్. మనకు రాయల్ స్టైల్లో అయితే ఉంటుంది. వీడియో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది. మనకు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారు కాబట్టి ఈ సీజన్ కూడా మనకు పెళ్లి సీజన్ కాబట్టి ఈ కరోనా టైంలో మీరు ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకొని మీరైతే స్టేటస్గా పెట్టుకుంటే నిజంగా హై లెవెల్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఇలాగైతే యూస్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయితే మీరైతే ఎడిటింగ్ చేసుకోవాలని నేనైతే చెప్పిన ట్రై చేస్తాను కాబట్టి ఇలాగైతే చాలా ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. మీరైతే తప్పకుండా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీరు సపోర్ట్ చేస్తే నేనైతే మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి నా దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ మనకు సెంటర్లో ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరైతే కంపల్సరీ ఒక బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు బ్లాక్ కలర్ అయితే మీరైతే ఒక 55 సెకండ్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడే కనిపిస్తారు కాబట్టి 55 సెకండ్ అయితే నేను ఈ బ్లాక్ కలర్ అయితే పెట్టుకుంటా. కంపల్సరీ బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేనైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసిన. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి పైన మనకు మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. మీకు రాయల్ స్టైల్ యాప్ అయితే రాయల్ స్టైల్లో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మీకైతే ఒక 50 MB అయితే ఉంటుంది. మనకు చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు మధ్యలో అనేది మనకు గ్రీన్ స్క్రీన్ అనేది వస్తుంది కాబట్టి ఈ గ్రీన్ స్క్రీన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ మధ్యలో అనేది మన యొక్క ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోవాలి. ఎవరైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఉండదో, ఎవరైతే పెళ్లి ఉంటుందో వాళ్ళైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ కలర్ అయితే మనమైతే పోవాలి కాబట్టి ఇక్కడ మనం అయితే క్రోమాకి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్లో దీని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి మనకు కీ కలర్ కనిపిస్తుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక గ్రీన్ కలర్ అయితే పెట్టుకొని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సరిగా అనేది కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి పైన ఆప్షన్ని నేనైతే కొంచెం అయితే పెంచుకుంటాం. ఓకే, పెంచిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కింద ఆప్షన్ కూడా మీరు మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఓకే, ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనమైతే 9 సెకండ్ దగ్గర అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి నేనైతే 9 సెకండ్ దగ్గర అయితే వచ్చేసిన. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్లో హౌ టు క్రియేట్ నేమ్ టెక్స్ట్ అని గోల్డెన్ కలర్లో నేమ్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీ యొక్క ఫ్యామిలీ నేమ్ కానీ వరుడు వధువు నేమ్స్ కానీ అవి టోటల్ మనకు వెన్యూస్ కానీ ఓకే డేట్తో పాటు అన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒక వీడియో అనేది చేశాను నేను. ఓకే, వెడ్డింగ్ మనకు యానివర్సరీ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి. ఆ చూసిన తర్వాత మీరు కూడా మీ యొక్క నేమ్ని కూడా టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి సుడిగాలి సుధీర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని పెట్టుకుంటున్నాను నేను. సారీ, సుధీర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని మీరైతే వాళ్ళ సర్నేమ్ అయితే పెట్టుకోండి. ఎవరైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఉంటుందో వాళ్ళ సర్నేమ్ అయితే వాళ్ళ మనకు మెయిన్ నేమ్ ఉంటుంది కదా. ఓకే, ఆ నేమ్ అయితే పెట్టుకొని ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఓకే, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఓకే, క్లీన్గా అయితే కనిపించిన తర్వాత చూడండి ఇక్కడ మీరు ఎంతవరకు అయితే పెట్టుకుంటారంటే అది కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనము 14 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా ఏం వద్దు. 9 సెకండ్ నుంచి మీరైతే 14 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనకు పోతుంది. ఓకే, పోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకి ఫోటో అనేది క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి 14 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వరుడు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి అయితే ఎగ్జాంపుల్గా సుధీర్ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకున్నా. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకున్నా ఎలాగైనా పర్వాలేదు మనకు ఫోటో ఈ ఫోటోని అయితే సెండ్ టు బ్యాగ్ అయితే చేసుకున్నాం. ఓకే, సెండ్ టు బ్యాగ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది చాలా అంటే చాలా క్లీన్గా అయితే అయిపోయింది. ఈ ఫోటోని మనం ఎంతవరకు అయితే పెట్టుకున్నా అది కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనము ఈ ఫోటోని మీరైతే 20 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే మనకైతే అవసరమే లేదు కాబట్టి 20 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు 21 సెకండ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సారీ. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 21 సెకండ్ వరకు అయితే పెట్టుకుంటున్నా. 21 సెకండ్ ఒక 800 మిల్లీమీటర్ అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని మనమైతే కట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఇంతవరకు అయితే పెట్టుకున్నా. సారీ, 22 సెకండ్ అయితే పెట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే,
పెట్టిన తర్వాత సేమ్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరైతే 16 సెకండ్ 500 మిల్లీమీటర్ అయితే వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే వరుడు నేమ్ అయితే ఉంటుంది కదా, వాళ్ళ సర్ నేమ్తో పాటు ఫుల్ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి అయితే సుడిగాలి సుధీర్ అని యాడ్ చేసుకుంటా మీరైతే వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ నేమ్ని ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలాగైతే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే నేనైతే పెంచుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లోకి వెళ్ళండి పైన. ఓకే, అవుట్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకోండి. యానిమేషన్ మాత్రం కంపల్సరీ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, యానిమేషన్ పెట్టుకుంటే ఇక్కడ మనకు స్కోలింగ్ మనకు గోల్డ్ పేపర్ ఉంది కదా, దానిపైన అయితే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేమ్ అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ 22 సెకండ్ దగ్గర అయితే వచ్చేసిన నేను. ఓకే, లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరైతే పెళ్లి కూతురు ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే రష్మి ఫోటో అయితే యాడ్ అయితే చేసుకొని ఈ ఫోటోని అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను. చూడండి ఈ ఫోటోని అయితే ఇలాగైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఇక్కడ చూడండి నేనైతే 30 సెకండ్ వరకు అయితే జరుపుకుంటాం. ఓకే, 22 సెకండ్ నుంచి 30 సెకండ్ అయితే జరుపుకుంటా. మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఒక పేపర్ అనేది వస్తుంది మనకు 24 సెకండ్ దగ్గర లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ వధువు ఫుల్ నేమ్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే రష్మి గౌతమ్ అని పెట్టుకుంటున్నా. ఓకే, ఈ నేమ్ని కూడా ఇలాగైతే పెట్టుకొని కింద డౌన్లో అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా మనం ఇన్ యానిమేషన్లోకి ఫేడ్ పెట్టుకుందాం. మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకుందాం. ఓకే, పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. కొంచెం అయితే ఈ పేపర్ ఎక్కడైతే స్క్రోలింగ్ అయితే అవుతుందో అక్కడ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ నేమ్ని అయితే చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు 30 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ ఇద్దరు ఫోటో ఉంటుంది కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో, ఆ ఇద్దరు ఫోటో ఉంటే అదైతే యాడ్ అయితే చేసుకోండి. 2 ఫోటో ఉన్నా ఏం పర్వాలేదు, మీరైతే షార్ట్గా అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోటోని అయితే ఇలాగైతే యాడ్ అయితే చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఈ ఫోటో కూడా మనకైతే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకు 30 సెకండ్ నుంచి మనకు 38 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు థర్డ్ ఫోటో వాళ్ళ ఇద్దరు ఫోటో. ఇక్కడైతే మనం అయితే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా, కింద మనకు 2 బాక్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ 2 బాక్స్లో మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే ఎవరైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటారో వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఎగ్జాంపుల్గా సుధీర్ అని పెట్టుకుంటున్నా. ఈ సుధీర్ నేమ్ని ఈ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే పెట్టుకున్నా. దీన్ని కూడా ఇన్ యానిమేషన్కి ఫేడ్ పెట్టుకున్నా. మళ్ళీ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ అయితే పెట్టుకున్నా. దీన్ని కూడా మీరు ఫోటో ఎంతవరకు అయితే యాడ్ అయితే చేసుకున్నారో అంతవరకు అయితే యాడ్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరైతే పెళ్లి కూతురు ఫోటో నేమ్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మీరు ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. దీన్ని కూడా సేమ్ మనకు ఇన్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. మళ్ళీ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు 2 నేమ్ అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి చాలా సింపుల్గా అయితే మంచిగా యాడ్ అయితే చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు. యాడ్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు 38 సెకండ్ నుంచి మనకు టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం యాడ్ చేసుకుంటారంటే వాళ్ళ డేట్ ఉంటుంది కదా, వాళ్ళ డేట్తో పాటు వాళ్ళ టైమింగ్తో పాటు మనకు కళ్యాణ వేదిక ఏదైతే టైం ఉంటుందో అదైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి టైంతో పాటు వాళ్ళ ఏమంటారు వారంతో పాటు అదైతే పెట్టుకొని ఇక్కడ చూడండి అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫ్రైడే మనకు 10:40 మనకు అనేది ఎగ్జాంపుల్గా అయితే పెట్టుకున్నా. ఇలాగైతే పెట్టిన తర్వాత సేమ్ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకున్నా. మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని మీరు ఎంతవరకు అయితే జరుపుకుంటారంటే చెప్తాను చూడండి. ఇక్కడ మీరైతే దాన్ని అయితే 38 సెకండ్ నుంచి మీరైతే 45 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత 45 సెకండ్ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాళ్ళ పెళ్ళి ఎక్కడైతే ఉందో ఆ గ్రామంతో పాటు అన్నీ అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి వాళ్ళ గ్రామంతో పాటు మంత్తో పాటు అన్నీ అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడైతే ఈ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. కొంచెం అయితే క్రాపింగ్ అయితే చేసుకుంటున్నా. మీరైతే టోటల్ డేట్తో పాటు మంత్తో పాటు అన్నీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఎగ్జాంపుల్గా ఇలాగైతే యాడ్ అయితే చేసుకున్నా. దీన్ని కూడా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుంటా. మళ్ళీ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, ఫేడ్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొంచెం అయితే దీనైతే బ్యాక్ సైడ్ అయితే జరుపుకుందాం. అయితే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. మీకు ఫస్ట్ నుంచి ప్లే చేస్తే ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇలాగైతే మీరైతే టోటల్ యాడ్ అయితే చేసుకున్నారు కదా, మీరైతే ఇక్కడ చూడండి మనకు 9 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక గోల్డెన్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి ఈ టెంప్లెట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ని మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మన యొక్క ఈ నేమ్ మీద అయితే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఒకసారి మీరైతే 8 సెకండ్ దగ్గర వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి 8 సెకండ్ 800 మిల్లీమీటర్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. మీకు ఓన్లీ 2 సెకండ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఈ గోల్డెన్ కలర్లో అయితే మనకు ఓన్లీ 2 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే,
చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ దీనైతే మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి స్క్రీన్ అయినా చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కనిపిస్తుంది. ఇలాగైతే మనకైతే రివీల్ అయితే నేమ్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇదైతే మీరైతే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. దీన్ని అయితే ఇంకోసారి డూప్లికేట్ అయితే చేసుకున్నాం. ఓకే, దీన్నే డూప్లికేట్ అయితే చేసిన తర్వాత ఈ టెక్స్ట్ నుంచి మనకు సుధీర్ ఫోటో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయితే అవుతుందో ఆ ఫోటో దగ్గర అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ ఫోటో దగ్గర నేనైతే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటో మనకు ఈ కొంచెం అయితే ఇంకా ముందలైతే జరుపుకోండి. ఓకే, సుధీర్ ఫోటో రేష్మి ఫోటో ఎక్కడి నుంచి మనకైతే వస్తుందో ఈ ఫోటో పోగానే మనకు ఇంకా కొంచెం అయితే నేనైతే ముందలైతే పెట్టుకుంటున్నా. ఇక్కడ చూడండి ఈ ఫోటో మనకు మంచిగా పోగానే మనకు సుధీర్ ఫోటో అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. దీనిదే మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇంకోసారి దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు రేష్మి ఫోటో ఎక్కడైతే క్లీన్గా అయితే కనిపిస్తుందో ఓకే, సుధీర్ ఫోటో పోగానే మనకు రేష్మి ఫోటో అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ రేష్మి ఫోటో దగ్గర అయితే మీరైతే ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఈ గోల్డెన్ కలర్ ఎఫెక్ట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా దాన్ని సెట్ అయ్యేలాగా మీరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే మనకు చాలా అంటే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే పెట్టుకోండి. దీని నేనైతే ఒక 5 సార్లు నేనైతే డూప్లికేట్ అయితే చేసుకున్నా. కాబట్టి మీరైతే దీన్ని కూడా మీరైతే ఇంకోసారి 5 సార్లు అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇంకోసారి నేనైతే డూప్లికేట్ అయితే చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే ట్రాన్స్ఫర్ అయితే అవుతుందో ఆ ప్లేస్లో అయితే మీరైతే పెట్టుకోండి. ఆ ప్లేస్లో పెట్టుకుంటే మనకు ఇలాగైతే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా. వీడియో మాత్రం చాలా క్లీన్గా అయితే వచ్చింది. కాబట్టి మీరైతే టైం టు టైం మీరైతే యాడ్ అయితే చేసుకోండి. కలర్ అడ్జస్ట్మెంట్ మాత్రం మంచిగా చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ పోయేలాగా మీరైతే మంచిగా అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా అయితే అవుతుంది. కాబట్టి 2 సెకండ్ వీడియో కూడా మీరైతే మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తా. కాబట్టి ఆ మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఎక్సలెంట్ క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత చూడండి చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. జై హింద్.